ఎవరైతే కోపంతో ఉంటున్నారో వారిని ఏం చేయాలనుకుంటున్నాడమ్మా? బొత్తిగా తీసేయాలని అంటున్నాడు. వారిని ఉంచద్దిగా, వారిని ఉంచితే ఏమైపోతారు? ఇంకా దేశం అంతా పాడైపోతుంది అని దేవుడు చూస్తుంటున్నాడు. ఎవరిని బట్టి? పాపులను బట్టి. ఈ పాపము చేసిన వారు ఎవరు? ఎక్కడున్నారు? ఈ లోకములో చాలా మంది పాపములు చేస్తుంటున్నారు. చాలా మంది వినటం లేదు, చాలా మంది విని కూడా గ్రహించటం లేదు. ఎందుకంటే ఈ లోకమును ప్రేమించి, ఈ లోక సుఖభోగాలను ప్రేమించి, ఈ లోక అందాన్ని ప్రేమించి దానికి కనెక్ట్ అయి దేవుని రాజ్యాన్ని చూడలేకపోతున్నారు. హల్లెలూయా. అన్నీ సంపాదించుకుంటాం, బట్టలు సంపాదించుకుంటాం, భూమిని సంపాదించుకుంటాం, ఆస్తిని, మన జాబ్ను అన్ని సంపాదించుకుంటాం. కానీ మనల్ని తయారు చేసిన దేవుణ్ణి సంపాదించడంలో వెనకబడిపోతున్నారు ఈరోజు ప్రజలు. వెనకబడే కారణం ఏంటిది? సుఖభోగం. అన్నీ ఉన్నాయి కదా, ఇంకా దేవుడు ఎందుకు? లేకుంటే సమస్యలు ఉంటే, ఈ సమస్యలు పోకుంటే అది దేవుడు. వచ్చినప్పుడే పోవాలా. ఇప్పుడు ఒక పనికి వెళ్ళినాం, ఒక దెబ్బ తగిలింది, అది వెంటనే మానేస్తుందా? వెంటనే తోలు కనిపిస్తుందా? మళ్ళీ దానికి కొన్ని దినములు ట్రీట్మెంట్ చేయగలుగుతాం. డాక్టర్ ద్వారా కాకుండా మన సొంత ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అయినా మనం చేయగలుగుతాం. చేసినప్పుడు అది ఏమవుతుందంటే మొదటి దినము కంటే సెకండ్ రోజు ఏమవుతుంది? కొంచెం తక్కువ అవుతుంది. ఇంకా సెకండ్ రోజు, థర్డ్ రోజు ఇంకేమవుతుంది? ఇంకా కొంచెం తక్కువ అవుతుంది. అంటే మనకు మార్పు తెలుస్తుంది. మరి దేవుడి లోపల నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా నీ ఏ సమస్య అయితే ఉన్నదో ఆ సమస్య నుండి దినదినము నీకు కంట్రోల్ అవుతుందా లేదా అనేది గ్రహించాలి. ఒకేసారి సమస్య పోతుందని కాదు, ఒకేసారి బాధలు పోతాయని కాదు. అవి ఎప్పుడు పోతాయి తెలుసా? బాధలు నీ మీద దయ్యము ఉంటుంటే, నీ మీద మంత్ర ప్రభావం ఉంటుంటే, మొట్టమొదటగా నీ మందిరానికి వస్తే దేవుడు ఏం చేస్తాడు దాన్ని తెలుసా? ఆ ప్రభావాన్ని తొలగిస్తాడు. ఎందుకు? ఆయనను వెంబడించిన వారందరూ ఆలే. ఎవరట? అపోస్తల కార్యములు చూస్తే యేసు ప్రభు వచ్చినప్పుడు అట చాలా మంది, పౌలు గారు రాశారు, చాలా మంది దయ్యాలు పట్టిన వాళ్ళు, గుంటోళ్ళు, చెవిటోళ్ళు వీరే మాత్రం వెంబడించారు. అయినా వారిని త్వరగా నయం చేయగలిగాడు. ఎందుకు? అవి తీసి పారేస్తే వెళ్ళిపోయే దయ్యాలు. కానీ శరీరానికి అంటుకున్న ఈ వ్యాధి ఎప్పుడు వెళ్ళిపోతుందంటే నీవు పరిశుద్ధపడినప్పుడే, నీవు మార్పు పొందినప్పుడే, నీ జీవితంలో ఒక నూతనమైన క్రియను నువ్వు చూసినప్పుడే నువ్వు మంచి అనుభవంలోనికి వెళుతావని దేవుని వాక్యం సాధిస్తుంది. ఇక్కడ ఏమంటుందంటే ఈ పాపులను ఇక తీసివేయాలి. ఇక పాపం మనకు అద్దెగా, పాపంలో ఉండే జీవితము, పాపానికి మనము లోబడకూడదు. పాపం అంటే ఏంటిది? వ్యభిచారం అనే పాపం కాకుండా ఇంకా చాలా పాపాలు ఉన్నాయి. ఏంటి ఉన్నాయి? మన జీవితాన్ని మార్చుకునే పాపాలు ఉన్నాయి, మన నోటి ద్వారా మాట్లాడే పాపాలు ఉన్నాయి, మనము లోకములో ఉండి లోకానుసారంగా కొన్ని ఇంకా జీవిస్తూనే ఉంటున్నాం. తెలుసా మీకు? ఏమంటారు తెలుసా? ఆ మధ్యలో ఒక బ్రదరు ఇల్లు ముగ్గు పోసడానికి నాకు కాల్ చేశాడు. అయ్యగారు ఇల్లు ముగ్గు పోయాలా? సరే, ఎప్పుడు పోస్తున్నారన్న అంటే, అయ్యా మా పెద్దలు అంటున్నారు పలాని రోజు, గురువారం రోజు, శుక్రవారం రోజు ఇట్లా మంచి దినం ఉంటుందట, ఆ రోజు మాత్రమే ముగ్గు పోయాలి, మీరు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. అంటే నేను అన్నాను, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావా, ప్రజలను నమ్ముకున్నవా? యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. అంటే నేను అన్నాను, యేసుక్రీస్తుని నమ్ముకుంటే దేవుడు చెప్పిన డేట్ను నువ్వు ముగ్గుపోయి నీళ్లు కట్టబడుతుంది. వాళ్ళు చెప్పినట్టయితే నీకు ప్రార్థన అవసరం. ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావు? పెద్ద మనసులకే చెప్పింది ఇస్తున్నావు. కానీ వాక్యానికి నువ్వు ఇంకా ఇస్తలేవే, వాక్యానికి నీ జీవితం మారలేదే అని నేను అంటే, ఆయన అంటున్నాడు, అయ్యా మీరు అన్నది వాస్తవమే, మరి మీరు చెప్పండి అంటే నేను అన్నాను, తెల్లారితేనే సండే నైట్ చెప్పాడు, రేపు ముగ్గు అని చెప్పాడు. అప్పుడు ఆయన జీవితాన్ని మార్చుకొని, నేను ఇంత వాక్యం విన్నను, ఇంత నేను సేవకంతో తిరిగినను, కొన్ని విషయాల్లో నేను తప్పిపోయినన్నయ్యా అంటున్నాడు. అప్పుడు చెప్తున్నాడు. అంటే జీవితంలో మన కుటుంబాల్లో కూడా ఇంకా వాక్యానుసారంగా జీవించడానికి లేదు, ఇంకా వాక్యానికి లోబడటం లేదు, ఇంకా సత్యాన్ని ఇంకా గ్రహించటం లేదు. ఈ గ్రహించడం లేకుంటే అది కూడా ఒక పాపమే. నమ్మండి. ఎందుకంటే పాపం అనేది మనలో ఉన్నది కానీ మనకు తెలియదు.
తెలియకుండానే మనం పాపంలో ఉంటున్నాం. ఈ పాపాన్ని మనం తొలగించాలంటే యేసు ప్రభు ఏమంటున్నాడు, ఈ పాపములను నేను తొలగిస్తున్నాను. నీ పాపము నుండి నువ్వు తొలగించబడాలంటే పరిశుద్ధ జీవితాన్ని అనుభవించాలి. హల్లెలూయా. ఇంకేమంటున్నాడంటే 10వ వచనం చదువు. 10వ వచనంలో ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగును ప్రకాశింపనీయవు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? ఈ పాపము తీసేసినప్పుడు ఇవన్నీ ప్రకాశింపవు. మనకి ఎప్పుడు చీకటి ఉంటే మంచిదేనా? ఎప్పుడు చీకటి ఉంటే మనకు మంచిది కాదు. ఎప్పుడు వెలుగున్నా మనకు మంచిది కాదు. మంచిది అవుతుందా? వెలుగున్నా మంచిది కాదు. ఎందుకంటే చీకటి దేనికి అవసరమో మనము నిద్రపోవడానికి అవసరం, వెలుగు దేనికి అవసరమో మనం పని చేయడానికి అవసరం. ఇవి రెండు ఆగిపోతే ఆ దినము త్వరలో రాబోతున్నాను దేవుడు వాక్యము సెలవిస్తున్నాడు. యెహోవా దినము వచ్చుచున్నది. హల్లెలూయా. దేవుని దినము రాబోతున్నది. ఏ సమయంలో తెలియదు. చూడండి, మనం కొన్ని నిమిషాలు ఇప్పుడు చెప్పులు విడిచి రోడ్డు మీద నడిస్తే నడలేము. అంత భయంకరమైన వెంట మనకు కనిపిస్తున్నది. మన శరీరము కొంచెము కాళ్ళతే శరీరం అంతా బాధపడుతున్నది. మరి కొంచెం పాపం ఉన్నా శరీరం అంతా బాధపడాలి. శరీరం అంతా కాదు, కుటుంబం అంతా బాధపడాలి. నేను చేసేది తప్పని అప్పుడు మనం మార్చబడితే ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తాడు. ఈ లోకములో వెలుగును ఆపివేస్తానంటున్నాడు, సూర్యుడిని చంద్రుడిని ఆపివేస్తానంటున్నాడు. ఎందుకు ఆపివేస్తున్నాడంటే వీళ్ళందరినీ పాడు చేసడానికి. చదవమా ఇంకా అక్కడ అంటున్నాడు 11 లోకము లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషములను బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. చూడండి, చదువు. అహంకారుల అతిశయమును మార్పించెదను, బలాత్కారుల గర్వమును అణిచివేసెదను. హల్లెలూయా. ఎవరైతే ఏ పాపం చేసినా అవన్నిటి నుండి దేవుడు తీసివేస్తాడు. ఖచ్చితంగా చూస్తున్నాడు. మన ఆలోచన ఎలా ఉన్నాయన్న దేవుడికి తెలుసు, మన హృదయం ఎలా ఉన్నదన్న దేవుడికి తెలుసు. ఆ మధ్యలో ఒక బ్రదర్ ఫోన్ చేసి ఏమంటాడంటే, అయ్యా దేవుడు ఖచ్చితంగా నన్ను చూస్తున్నాడు అని అంటున్నాడు. నేను చూస్తున్నాడన్నా, నేను ఆ వాక్యం మీకు చూపెడతాను. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అన్నది నేను తర్వాత లాస్ట్లో ఆ వాక్యం చూపెడతాను. చూడండి, ఇదే యెషయా 47వ అధ్యాయము. 47వ అధ్యాయంలో ఇంకొక మాట నేను చెప్తాను. 47 అక్కడ పదవచనం. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. చాలు. హల్లెలూయా. దేన్ని ఆధారం చేసుకున్నామట సిస్టర్? చెడుతనమును మనం ఎక్కువ ఆధారం చేసుకుంటున్నాం. కనిపించలేము, దాన్ని కప్పేస్తున్నాము. అది మంచిదా? అది మంచిది కాదు. ఇప్పుడు మన చెంప మీద ఒక దెబ్బ తగిలింది, లేకుంటే మన నొස්සల మీద దెబ్బ తగిలింది. దాన్ని మనం ఎన్ని దినాలు కప్పు వేస్తాం? 1 డే 2 డే, మా అంటే 5 days. అటు తర్వాత ప్రజలు వదులుతుంది కదా. ఈ పాపమును కూడా మనం కప్పు వేస్తున్నాం. ఈ పాపమును కప్పు వేస్తే ఏమైతుందంటే, భక్తిగా చూపెట్టి పాపములు అనుభవిస్తే నువ్వు అనుకుంటున్నావా నీ పాపాన్ని ఆధారము చేసుకొని దేవుడు చూస్తలేడు అనుకుంటే అది తప్పు. ఖచ్చితంగా తప్పే. నేను ఒకరోజు దేవుడిని అడిగినాను, అయ్యా నా దగ్గర ఏమైనా తప్పులుంటే నాకు చూపెట్టు ప్రభు అన్నాను. నేను క్రమంగా నడలేకపోతే నన్ను సరిచేయన్నాను. అడగవలసిందే. అబ్రాహాము అడిగాడు, అయ్యా నేను ఏం చేయాలి? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసుకొని పోతున్నావు, ఏదైనా తప్పు జరిగిందా అని అడిగిండు అబ్రాహాము. క్షమించయ్యా, నా దిక్కు ఏమన్నా తప్పు జరిగితే అని కూడా అన్నాడు. లేదు లేదు, అక్కడ నా బిడ్డలు లేదు, కుటుంబాలు లేరు,
సమాధానం లేదో పాపం అనే మాయలో పడిపోయారు. సొదొమ గుమొర్ర ఎందుకు పాపంలో పడిపోయి ఉన్నది? ఎందుకు నాశనం చేయబోతున్నాడు దేవుడు అంటే ఆ ప్రదేశం అంతా కుటుంబంలో బతుకుతున్నది. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాము, మన జీవితాలు ఎలా ఉన్నాయో సరి చేసుకోవాలి. ప్రియదేవుడా, సరి చేసుకుని నడిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో ఫలిస్తాము. ఎంత పని చేసినా మేము దీవించబడతలేమే, ఎంత మేము ప్రయాసపడి ఆశీర్వదించబడతలేమే అంటే ఈ యొక్క పనులు మనలో ఉంటే, ఈ యొక్క పాపం మనలో ఉంటే ఆశీర్వదించబడం, దీవించబడం, బ్లెస్సింగ్ పొందము. ప్రజలు చూడటానికి మనం భక్తి చూపెట్టకూడదు. ప్రజలు చూపెట్టడానికి మనం మంచి వస్త్రాలు వేసుకునడం అవసరం లేదు. ప్రజలకు చూపెట్టడానికి మనం జీవితాన్ని వారికి చూపెట్టడం అవసరం లేదు. ఎవరికి చూపెట్టాలా? దేవునికి చూపెట్టాలా. హల్లెలూయా. దేవునికి చూపెడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భక్తిని దేవునికి చూపెట్టాలా, నీ భయమును దేవునికి చూపెట్టాలా, నీ యథార్థతను దేవునికి చూపెట్టాలా, నీ పాపమును తీసివేయమని దేవుణ్ణి అడగాలా. అడిగితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ లోకము మంచిది కాదు, ఈ లోకము మార్పు లేనిది, ఈ లోకము మార్చేది, మనుషులను మారుస్తుంది, భక్తి పరులను మారుస్తుంది. ఈ లోక సైతాన్ ఎలా ఉన్నదంటే నీ మంచితనమును మార్చేది. ప్రార్థన చేయడానికి వెళుతున్నావా, కళ్ళు మూసే సమయంలో ఒక ఫోన్ కాల్ రప్పిస్తుంది, కళ్ళు మూసే సమయంలో ఒక వ్యక్తిని రప్పిస్తుంది నీ దగ్గరికి మాట్లాడటానికి. సమయం లేదు, సమయం లేదు. దేవుడు వచ్చేది త్వరగా రాబోతుంటున్నాడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. అనుదిన ప్రార్థనలు కష్టపడాలి. కష్టపడితే ఫలితము దేవుడికి ఇస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని వాక్యంలో చూస్తే 11వ వచనం, కీడు నీ మీదికి వచ్చును, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించిన దాన్ని పోగొట్టజాలవు, పోగొట్టుజాలవు. హల్లెలూయా. ఉన్నాయా లేవా మంత్రాలు? ఎవడైనా మంత్రించి నీ మీద పెట్టిన ఎడలా అది తొలగిపోదు నీ నుండిగా. నువ్వెంత భారంగా ప్రార్థన చేసినా అది పోదు. ఏం చేసినావు? నువ్వు కొని తెచ్చుకున్నావు దాన్ని. ఎందుకు? ప్రార్థన చేయలేదు, వాక్యానికి లోబడలేదు, పరిశుద్ధత లేదు, పరమ తండ్రిని పూజించటం లేదు. ఉదయకాలము మొదలుకొని 24 గంటలు నిన్ను చూస్తున్న దేవుణ్ణి నువ్వు ప్రేమించుకుంటే ఎక్కడ చూస్తాడు? ఎప్పుడు చూస్తాం తెలుసా? దేవుని దగ్గర, హాస్పిటల్లో ఉన్నప్పుడు. చాలా మంది ఏడ్చేది ఎప్పుడు తెలుసా? దేవుడా ఏంది నైగోసా. ఒక ఆమె హాస్పిటల్లో మందులు కొంటూ ఏడుస్తున్నది. ఎందుకు ఏడుస్తుంది తెలుసా? ఎందుకయ్యా ఈ బాధలు మాకు? ప్రతి దినము 50,000 మందులు కొని వేసిన ఆయన బాగైతలేడు అని హాస్పిటల్ మెడికల్ ఆ వ్యక్తితో మాట్లాడుతున్నది. ఇంత బాధనాయా, ఇంత రోగమా అని ఆమె ఏడిస్తే ఆయన ఇంటి వారైనా ప్రేమించలేదు, ఆయన అన్నదమ్ములైనా ప్రేమిస్తలేరు. కట్టుకున్నందుకు నాకు ఇంత బాధనాయ్యా, ఉండటానికి ఇల్లు లేకుండా అమ్మేసి ఈ డబ్బు నీకు ఇస్తున్నానయ్యా అని ఏడుస్తున్నది. ఎంత భయంకరమైన రోగం అది. ఆ మనిషి బెడ్ మీద పడి ఏమంటున్నాడు తెలుసా? ఆ దేవుడు నన్ను సప్పక ఎందుకు ఉంచిండే అని అంటున్నాడు. ఎప్పుడు? బెడ్ మీద పడినప్పుడు అప్పుడు దేవుడు ఆదికి వచ్చాడు. ఏమైంది? కాలు చేతులు రెండు పడిపోయింది, నడుము లేని స్థితిలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు. వాష్రూమ్ పోవటానికి ఆయనకు అవటం లేదు, భార్య తీసుకెళ్తుంది, డబ్బు ఖర్చు పెడుతున్నది, బాగా అవటం లేదు. దేవుడు అప్పుడు ఆదికి వస్తే మనకేం ప్రయోజనం లేదు. నీ మీద ఉన్న ఆ యొక్క మాంత్రిక ప్రభావం వెళ్ళిపోదిగా. ఎప్పుడు? ఎండుగా పట్టుకున్నది అదిగా. దాన్ని పట్టుకొని అదంటే ఎప్పుడు మనం మొదట ఉండాలా? ఏరు నాటేటప్పుడే మనము బలంగా ఉండాలా. చూడండి, పొలము నాటేయడానికి అడ్లు అలికేసినాం. అది నారు వెలికినాక దాన్ని పీకి మరొక స్థలం వేసినప్పుడు ఏం చేస్తున్నాం మనము? దానికి నీరు కానీ మందు కానీ
కలుపు కానీ సమయానికి ఇస్తేనే అది పంటిస్తుంది. సమయానికి ఇవ్వకుండా అస్సలు పంటివ్వదు. అది వేసి నీళ్లు పట్టిస్తూనే ఉండు, అది ప్రయోజనం లేదు. దానికి కావలసిన ఆహారం అవసరం. నీకు కావలసిన ఆహారం అవసరము నువ్వు బ్రతకటానికి. నువ్వు సరి అయిన టైంలో ప్రార్థనలో ఉండాలి, సరి అయిన టైంలో వాక్యానికి సమయం ఇవ్వాలి, సరి అయిన టైంలో దేవునికి ఇవ్వాలి, సరి అయిన సమయంలో నీ పనులకు సమయాన్ని ఇవ్వాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి తెలుసా? అధ్యాయంలో రాయబడినది, ప్రాణం పోయాంత నీవు భక్తి పడటము కాకూడదు. ప్రాణం పోయేంత భక్తి చూపెట్టడం అవసరం లేదు. కొంతమంది భక్తి చూపెడతారు, అప్పుడు ఏమైతే తెలుసా? కుటుంబంలో గొడవలు అవుతాయి. ఎక్కువ జీవితం దేవుడికే దేవుడికే దేవుడికి అంటే ఇది ఎట్లా? దేవుడు ఏమన్నాడు? 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, ఆరోగ్యం ఇస్తాను పని చెయ్యి, ఆరోగ్యం ఇస్తాను పని చెయ్యి, పని చేసి నా దగ్గరికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. వాక్యంలో రాయబడి ఉందా? నీ పనుల భారము నా మీద మోపు, నేను నీకు విశ్రాంతి ఇస్తాను. ఇంకేమంటాడు తెలుసా? నీవు కష్టపడ్డ దాంట్లో నాకు 10వ భాగం ఇవ్వు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నన్ను శోధించు, నాకు ఇచ్చి నిన్ను విడుదలిస్తాను. ఎన్ని మాటలు దేవుడు మాట్లాడినప్పుడు సోమరిపోతుగా మనం ఎందుకు ఉండాలి? నిద్ర మత్తులు మనకు ఎందుకు ఉండాలి? కొంచెం నిద్ర తక్కువ చేయాలి. నా జీవితంలో గత 2-3 ఏళ్ళ నుండి చాలా మట్టుకు రాత్రి కాలంలో ప్రార్థన కొనసాగుతుంటున్నది. అది ఇది కేవలం దేవుని కృప మాత్రం. నిద్రను ప్రేమించినంత కాలము నేను అడుగు వేయలేను. నిద్రను ప్రేమించకుండా ప్రార్థన చేస్తే విజయాన్ని చూస్తుంటున్నాను. హల్లెలూయా! విజయాన్ని సాధిస్తున్నాను. ఎందుకంటే ప్రార్థన అనుభవమే మనకు కావాలా. వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ రోగం నుండి విడుదలిస్తాడు. ఇంకేమంటున్నాడంటే ఇక్కడ చూస్తే మలాకి చూద్దాం. మలాకి అధ్యాయము ముగిస్తాను, నేను ఎక్కువ సమయం తీసుకుని ఒకటి అయిపోయింది. మలాకి 4వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాం. త్వరగా ముగిస్తాను. 4 మొదటి నుండి. ఇక్కడ యేసు ప్రభు అక్కడ ఒక భక్తుడు, ఆ భక్తుడు ఏమంటున్నాడంటే మలాకి 4:1 చదువు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, అది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే వందురు. హల్లెలూయా! ఏంటిదంటే కొయ్యకాలు అంటే ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు దేని అంటామమ్మ కొయ్యకాలని? మక్కని కోస్తే కొయ్యకాలే అంటాం, వరిని కోస్తే కొయ్యకాలే అంటాం. అది మిగిలించబడ్డది ఏమవుతుంది? పై పాటను మొత్తం కట్ చేసినాం, కింది పాట ఉన్నది. ఈ రోజులలో మొన్న రీసెంట్గా పోయిన సోమవారం నాడు మా మందిరానికి వస్తుంది ఆ సిస్టర్. వాళ్ళ అత్తమ్మకు షుగర్ వ్యాధి చేత ఆమె కాలు కట్ చేయబడ్డది. వ్యాధితో పోయింది. ఆ కట్ చేసినాక 2వ రోజుకి ఆమెకు నాకు కాలు లేదని తెలిసింది. అప్పుడు దాకా ఆమెను కదిలించలేదు వాళ్ళు. 2వ రోజు చూస్తే ఆమె కాలు లేకుంటే నాకు కాలు ఏదని ఏడుస్తున్నది. ఏడుస్తున్న కారణం ఏంటి తెలుసా? పై భాగం అంతా మంచిగున్నా ఇంట్లోకి వెళ్ళలేవలేదు. ఇప్పుడుగా నా పరిస్థితి ఏంటిది అంటే జీవితం అంతా నాశనమే. ఇది బాగున్నప్పుడు దీన్ని క్రమంగా చూసుకోవాలి. భర్త చెడిపోయేదాకా నువ్వు సహకరిస్తుంది. చెడిపోయినాక బాగా అంటే ఎడకలు బాగా అవుతాడు. పిల్లలు కూడా చిన్న ఉన్నప్పుడు ప్రేమించి 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 నాకు ఒక బాధ ఏంటో తెలుసా? మా నూరు పిల్లలు చూస్తే బాగా బాధ అనిపిస్తుంది. మంచిగా ప్రేమిస్తారు, బాంబాయి వెళ్ళి మంచి బట్టలు, చాక్లెట్ కానీ మంచి షూ కానీ అన్నీ తీసుకొస్తారు పిల్లలకు. కానీ చదువులో భక్తి చూపెట్టడం లేదు.
భయం చూపెట్టడం లేదు. ఇప్పుడు 7వ తరగతి అయిందంటేనే భాష ఆ జీవితం నాశనం అయిపోతుంది. ఎవరు నాశనం చేస్తున్నారు? క్రమం లేదు. తండ్రి పాలన కొడుకు చేయాలి అంటే ఇది ఒక ఏమంటారంటే గవర్నమెంట్ జాబ్ లెక్క అయిపోయింది మనకు. అది నాకు చాలా బాధ. ఆ బాధలు అనుభవిస్తే మంచిది కాదు. దేవుని వాక్యానుసారంగా చూస్తే పిల్లలు మనం ఏమని ఆలోచిస్తాం? నా పిల్లలు నాలాగా ఉండకూడదు, నాకంటే బాగుండాలి. తల్లిదండ్రులకు ఆలోచించేది ఏంటమ్మా? నా పిల్లలు బాగుండాలి. మరి వాళ్ళు బాగుండాలంటే మనం బాగుండాలి. మనం ఎలా ఉండాలంటే మనం భక్తిలో ఉండాలి. అప్పుడు వాళ్ళు బాగుంటారు. చెడిపోయినరనుకో, పెద్దగా అయినాక క్రమంగా పెంచి చెడిపోయినరనుకో, వాళ్ళది మన చేతుల్లో లేదు. వాళ్ళది మన చేతుల్లో లేదు. పెంచాము, క్రమశిక్షణ నేర్పించాము, వాళ్ళని క్రమంలో నడమన్నాము. వారు నడవకుంటే వారి జీవితం వారే చూపిస్తారు. మన మధ్యలో బాబాయ్లు ఏమైందంటే, మా దగ్గరనే ఒక అమ్మాయి ప్రేమించి అర్థనంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వాడు ఎంత మోసగాడంటే, వాడికి ఇంకొక భార్య ఉన్నది తెలియదు మాకు. ఆడు దేశంకి వెళ్ళొచ్చి 3 ఏళ్ళు అయిపోయింది. వాడి గ్రామం నుండి వచ్చి 3 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాడు. వాటికి వివాహం లేదు, వానికి ఫోన్ లేదు. ఒక్కసారి కూడా వాడి భార్యతో ఫోన్ మాట్లాడలేదు. ఈమెను కనెక్ట్ అయిపోయాడు. ఈమెను పెళ్లి చేసుకుంటాన్ని తీసుకువెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? వీడు ఆమెను తీసుకొని అక్కడ దాని గ్రామంలో వాని గ్రామంలో విడిచిపెట్టి మరలా బొంబాయి వచ్చేసింది. ఆమె ఏమైంది, ఏం జరిగింది అన్నది తల్లిదండ్రులు తెలియదు. ఫోన్ చేస్తుంటారు. ఆ పాప ఏమైంది అన్నది ఇప్పటికీ తెలియదు. ఎవరు గురుస్తున్నారు? తల్లిదండ్రులు తెలియకుండా చేస్తారు. అక్కడ వాడు చంపేసింది తెలియదు, వాడు వాళ్ళ ఇంట్లో ఉంచింది తెలియదు, వాడి భార్య ఉన్నదని చెప్పాడు. ఎంత ఘోరమైన ఏమైంది అంటే క్రమాన్ని నేర్చుకోవాలా. నేర్చుకుంటే ఈ పాపాలన్నిటి నుండి మనము బయటపడతాం. ఈ పాపం ఏం చేస్తుందంటే మనల్ని ఇంకా చీకటిలో వెళ్తుంది. ఇంకా చీకటిలో ఇంతంత చేసిన కదా, ఇయ్యాలనే అబద్ధం ఆడినే కదా, మళ్ళీ అబద్ధం ఆడే కదా, ఇయ్యాలనే కదా నేను తిట్టింది, ఇక మళ్ళీ తిట్టాను, ఇయ్యాలనే కదా నా కొడుకు ఇంతే అన్నను, ఇక మళ్ళీ అన్నను. మన పిల్లలను మనం చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇక్కడ చూస్తే 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక నేను బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు అండి. చూడండి, ఈ పాపములన్నిటి నుండి మీరు విడుదల పొందితే ఎలా ఉంటారట? రాజు రెక్కల వల్ల మీరు ఎగురుతారు. మంచి జీవితం మీకు వస్తాడు దేవుడు. ఆయన రాబోతుంటున్నాడు. ఆయన కాలము సమీపించున్నది కాబట్టి ఆయన వచ్చినప్పుడు మీరేం చేయాలా? నీతిమంతులుగా కనిపించాలా. నీతిమంతులుగా కనిపించినప్పుడు యేసుప్రభు అంటాడు, ఒక మాట అంటాడు చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఇవన్నీ భక్తి కొరకు చూసినాం, పాపం కొరకు చూసినాము, ఇవన్నీ చూసినాం. కాబట్టి ఈరోజు యేసు ప్రభుకు మీరు ఎలాంటి వారంటే తెలుసడానికి ఈ వాక్యాన్ని మీకు చూపెడుతున్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఇది రాసి పెట్టుకున్నామా? దేవుడు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నాడు? 10వ అధ్యాయము 1వ వచనం ఇక్కడ కొర్నేలు కొరకు రాసి ఉంటుంది. ఆయన ఎలాంటి భక్తి దేవుడికి చూపెట్టాడు, దేవుడు ఆయన భక్తిని ఎలా చూశాడు అన్నది మనం ఇక్కడ చూద్దాం. 1వ వచనం నుండి చదవండి. ఇటలీ పట్టణాలలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండిరి. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును
దేవునికి ప్రార్థన చేయవాడు చాలు. హల్లెలూయా. ఇటలీ పట్టణం మీకు ఎంతమంది తెలుసుగా, కరోనా అప్పుడు బాగా మంది ఇటలీలో బాగా మంది చనిపోతున్నారు. అక్కడ కరోనా బాగా పెరిగింది. కానీ మొట్టమొదట డాక్టర్లు ఆ రోగముకు ఆ గోలిని కనుక్కున్నది ఇటలీ పట్టణంలోనే. అక్కడ కనుక్కొని ఆ కరోనా వ్యాధిని కంట్రోల్ చేశారు. హల్లెలూయా. అక్కడ ఆ పట్టణం అందున్న ఈ కొరనేలు ఎవరట? భక్తిపరుడు అని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? భక్తిపరుడు అయి ఉండి ఆయన కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టుకున్నాడు. అవునా కదా సిస్టర్? కుటుంబం అంటే ఎవరు? నీళ్లును నువ్వే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక కుటుంబము. ఈ కుటుంబాన్ని ఎవరు సరిపెట్టాలా? దైవ సేవకుడు. మీ కుటుంబంలో ఎవరు సరిపెట్టుకోవాలా? మీ యజమానుడు అనేవాడు ఒక ఉంటాడు కుటుంబంలో. భర్తగా ఉంటున్నప్పుడు, భార్యగా ఉంటున్నప్పుడు మీరు యజమానులు కుటుంబాన్ని సరిచేయాలి. సరిచేసి ఇంకేం చేశాడు? కొరనేలు దాన ధర్మాలు చేస్తున్నాడు. ఆయన బ్రతుకుతున్నాడు, కుటుంబాన్ని బ్రతికిస్తున్నాడు, దానము చేస్తున్నాడు. ఈ దానము ఎవరికి చేస్తున్నాడు? బీదలకు చేస్తున్నాడు. ఒక్క పూట భోజనం లేకుంటే భోజనాన్ని ఈయన కొన్న దాంట్లో నుండి ఇస్తున్నాడు. మనము ఆ రీతిగా చేస్తే, పోనీ మీరు దాన ధర్మాలు చేయటం లేదు, మీరు ఇచ్చే కానుక దేవుడు చూస్తున్నాడా లేదా? ఏమంటున్నాడు? కొరనేలు చేస్తున్న దాన ధర్మాలను చూస్తున్నాడు. ఇక్కడ చదవండి, ఇక్కడ కింద 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారట? దేవుని దూత కొరనేలు దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 3 గంటలు. ఈ 3 గంటల ప్రార్థన ఎంత భక్తి తెలుసా? దావీదు 3 గంటలకు చేశాడు. అబ్రాము పగలంతా చేస్తుంటే వాడు. అన్న 3 గంటలకు ప్రార్థన చేస్తే సమూయేలుని ఇచ్చాడు. దినమంతా ప్రార్థన చేసింది. ఈ కొరనేలు 3 గంటలకు ప్రార్థన చేస్తే ప్రార్థన కాలంలో దేవుడు దర్శనమయ్యాడు. ఇంకా చూస్తే ఇంచుమించు పగలు 3 గంటల సమయంలో అపోస్తుల కార్యంలో పేతురు, యోహానులు ఒక వ్యక్తిని లేపారు 3వ అధ్యాయంలో. ఎందుకంటే ఆ 3 గంటల సమయంలో నిశ్శబ్దం ఉంటుంది. దేశమంతా నిశ్శబ్దం ఉంటుంది. దేవునికి మన ప్రార్థన వినబోతుంది. ఈ 3 గంటల ప్రార్థన కూడా మీరు స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఉదయకాల ప్రార్థన మీరు ఒకవేళ తక్కువ చేసినట్టయితే, మీ పనుల భారాన్ని బట్టి, ఒకవేళ నిద్రను బట్టి నలిగిపోయినట్టుంటే, మీ భక్తిని కొనసాగాలంటే 3 గంటలకు కూడా మీరు ప్రార్థన చేయొచ్చు. అప్పుడు ఏముంటుంది అమ్మయ్య? వంట లేదు, ఇల్లు ఉడుచు లేదు, వాకిలు ఉడుచు లేదు, బోర్లు దవ్వటం లేదు, పిల్లలు కూడా స్కూలే. ఏం చేస్తున్నాం మనం? 3 గంటలకు ఒంటరి ప్రార్థన. గదిని బంద్ చేసుకొని ఒక్క 20 నిమిషాలు మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే 1 గంటన్నర ప్రార్థన మీద వెళ్ళిపోతుందని దేవుని వాక్యంలో చూస్తున్నాను నేను. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలా? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసేయాలి. ఎవరు వెలిసిన పలకకూడదు. సమాధానంగా వెళ్ళి దేవునితో మాట్లాడితే ఖచ్చితంగా ద్వారం వేస్తాడు. ఇక్కడ అంటున్నాడు కొరనేలుతో 4వ వచనం చదవండి. అతడు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను? ఇంకా భయపడుతున్నాడు ఆయన. ఏమని అడిగాను? అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములన్నిటినీ దేవునికి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా. ఇప్పుడు నమ్మాల దేవుడు ఉన్నాడా లేదా? కనిపించలేదు దేవుడు. నీ ధర్మ కార్యాలన్నింటినీ, నీ ప్రార్థనలన్నింటినీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు రాజ్యానికి చేరిని. మన ప్రార్థన జరుగుతుందా? మరి విశ్వసిస్తున్నారా? మీరు చేసిన ప్రార్థన నా ప్రార్థన కాదు, నీవు చేసిన ప్రార్థన నీకు విశ్వాసం ఉందా?
నా దేవుడి రాజ్యంలో చేరుతుంది నా ప్రార్థన. నా పిల్లల కొరకు చేస్తున్న ప్రార్థన, నా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నా, నేను వేసే కానుకలు నా దేవుడు చూస్తున్నాడని నమ్మకం పెడతాడా? పెట్టాలిగా. ఎవరు ఏమన్నా మనకు అక్కర్లేదు. దేవుడు మనల్ని చూడాలా, మన భక్తిని దేవుడు చూడాలా, మన భయమును దేవుడు చూడాలా. ఒక సేవకుడు కాదు, సేవకుని ముందట ఎవరైనా ప్రజలు చెప్తారు, ఎవరైనా భక్తులు చూపెడతారు. ఇలా ఒక బ్రదర్ కలిసాడు, ఆయన ఏదో జోక్ చేస్తున్నాడు, మాట్లాడుతాడు. నేను వెళ్ళాను అన్న ప్రజలు అంటే దీనికంటే ఎక్కువ హృదయం నుండి భక్తి చూపెట్టాలి. ఈ భక్తికి మనసులకు చూపెట్టాల్సిన లేదు, దేవుడికి చూపెట్టాలా. కొరనేలు ఎవరికి చూపెట్టాడు? ప్రజలకు చూపెట్టాడా? ప్రజలకు అప్పగించుకున్నాడా? నేను ఇంతమందిని ఆగుతున్నాడా అన్నాడా? అనలే. నేను ఇంతమందికి సాయం చేస్తున్నా అనలే. ఇంకా కూడా ఏమంటున్నాడు తెలుసా? కొరనేలు, అయ్యా ఏంటిది ప్రభువా అని కసలు సాగుతున్నాడు. భయపడకు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు. ఇప్పుడు మనము చేస్తున్న ధర్మాన్ని, చేస్తున్న కార్యాన్ని మనం చూడాలి. మొన్న బాబాయ్లో మందిరానికి వస్తుందా ఆ బిడ్డ జాబ్ కొరకు ప్రార్థన చేయమన్నారు. మేము ప్రార్థన చేశాం, నమ్మకంగా ప్రార్థన చేశాం. ఆమె గత 5-6 సంవత్సరాల నుండి అక్కడ జాబ్ చేస్తున్నది. అందులో ఆమెకు జీతం పెరగటం లేదు. పెరగటం లేకుంటే ఆమె ఏమన్నదంటే, సార్ కొంచెం నాకు జాబ్లో నాకు కొంచెం జీతం పెంచండి సార్ అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ స్టాఫ్లో అందరికంటే మంచి పని చేస్తుంది ఆ సిస్టర్, నమ్మకంగా పనిచేసి ఆయనకు అప్పగిస్తుంది అలా. ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ నువ్వు జాబ్ రిజైన్ చేశాను, అవసరం లేదమ్మా, నేను జీతం పెంచాను. షాక్ అయిపోయింది ఆమె, ఏడుస్తుంది. నేను ఇన్నేళ్ళ నుంచి నమ్మకంగా చేసిన అందరికీ జీతాలు పెరిగి నాకు పెరుగుతాం లేదు అని ఏడుస్తూ వచ్చేసింది. సండే వచ్చింది, ఏడ్చింది, అయ్యా నాకు జాబ్లో జీతం పెంచమంటే పెంచడం లేదు, నేను పని చేసే నా బాస్ నన్ను జాబ్లోకి ఇలా తీసేయిస్తానన్నాడు. అమ్మ నువ్వు జాబ్ చూసుకొని ఇడిచిపెట్టున్నాను, అప్పుడు దాకా చేయమన్నాడు. అమ్మ చేయమన్నాడా? అమ్మ చేయమన్నాడు. నాకు పోబుద్దుతున్నా అన్నాడు. నేను మండే నుంచి రేపటి నుండి వెళ్ళనన్నా ఆయన నన్ను ఎందుకో ఏమో దేవుడు అప్పుడే మాట్లాడాడు, నువ్వు వెళ్ళు, నువ్వు జాబ్ చేయాలి, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడి ద్వారా తెలుస్తాడు. దేవుడికి ఇష్టం లేకుండా ఇంకా మంచి జాబ్ ఇస్తున్నాడు కావచ్చు, నమ్మకం పెట్టు అని అన్నాను. అని ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాది. మళ్ళీ ప్రార్థన చేశాను, మేము ప్రార్థనలో కొనసాగుతున్నాం. మళ్ళీ ఆదివారం దాకా ఆమెకు ప్రార్థన చేస్తాను. ప్రభా ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడితే ఫలితం ఇదా ఆయన ఇచ్చేది, ఎందుకు ఆయన హృదయం ఇట్లా కఠినంగా ఉన్నదని ప్రార్థన చేసినప్పుడు 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది. ఆమె కంటిన్యూగా జాబ్ చేస్తున్నది, కానీ పనిలో సమాధానం లేదు. ఆమె చేస్తున్న పనిలో సమాధానం ఉంటుంది, ఎట్లయినా జాబ్ విడిచిపెట్టేదే కదా, కరెక్ట్ చేస్తలేదు. మధ్యలో గురువారం ఫోన్ చేసింది, నేను నాకు చేయబుద్ధి అయితే లేదా అన్న, అంతకంటే ఎక్కువ ప్రేమ చూపెట్టి నువ్వు పని చేయన్నా, మొదట చూపెట్టిన ప్రయాసం కంటే ఇంకెక్కువ ప్రయాసం పడు. ఎందుకో తెలియదు, దేవుడు ఇట్లా మాట్లాడుతున్నానంటే ఇంకా నమ్మకం పెరిగింది. ఆమె తెలియదు అన్నయ్యతో దేవుడు ఏది మాట్లాడుతున్నాడో, ద్వారా తెలుస్తాడు కావచ్చు అని ఆమె ఇంకా పని చేస్తూ పోతే శుక్రవారం వచ్చింది. ఆ రోజు కూడా బాస్ లోపలికి వెళ్ళి ఒకటే మాట్లాడున్నాడు, అమ్మ జాబ్ దొరికిందని కదా. ఇంకా ఆమె గుండెలో ఇంకా భయం పుట్టింది, ఏంటిది ఇట్లా అవుతుందని. బయటకు వచ్చి మళ్ళీ కాల్ చేసింది, అన్నయ్య జాబ్ పోతుంది అన్నయ్య, వేరే జాబ్ కావాలి, ప్రార్థన చేయండి అన్నయ్య, ఇది అవసరం లేదు, దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చేది ఉన్నది, నాకు ఇందుకే ఇది వెళ్ళిపోతున్నాను, ఎందుకో ఇష్టం నాకు తెలియదు, ప్రార్థన చేద్దాం. కానీ నమ్మకం పెట్టాను. మళ్ళీ శనివారం నాడు అనుసమం చేసుకుంటూ లేట్గా పోయి పని చేసింది. ఎక్కువ పని ఇచ్చాడు ఆ రోజు, నేను వెళ్ళిపోవాలన్నా ఎట్లనో తెలియదు. ఎక్కువ పని ఇచ్చినప్పుడు ఆమె 8 గంటలకు రిలీజ్ అయ్యేది, 9:30 అయిపోయింది అదే కంపెనీలో. 9:30 తరువాత ఆయన మీద ఉంటున్న ఇంకొక మేనేజర్ ఎవరైతే డబ్బు ఇస్తారో, జీతాలు పంచమని ఇస్తాడో, ఆయన వచ్చి డైరెక్ట్ ఆమె దగ్గరికి పోయి నీకు ప్రమోషన్ ఇచ్చినాను. హల్లెలూయా. ఈయన మాటలు వేస్ట్ అండి.
మేనేజర్, కంపెనీ మేనేజర్ వచ్చి నీ పని నాకు నచ్చింది, నీకు ఎంత సాలేరమ్మా, నువ్వు ఎంత తీసుకుంటున్నావు జీతం అని అడిగాడు. ఆమె చెప్పింది 15,000, నేను నీకు 20,000 చేస్తున్నాను. హల్లెలూయా. ఈమె ఆమెను అడిగింది ఎంత? 1,000 రూపాయలు పెంచమన్నది. 20,000 నీకు జీతం ఇస్తానమ్మా, నమ్మకంగా చేయి. ఈమె అనుకుతున్నది, అయ్యా నన్ను జాబుల నుంచి తీసేస్తాను మేనేజర్ అన్నా, నడో కేబిన్ కన్నా పిలిచి కేబిన్కి వెళ్ళాడు. ఆమె వెళ్ళాలి, ఎందుకు తీసేస్తున్నాం? ఒక్కటి లేదు, రెండు లేదు. ఏం జరిగింది మాట్లాడటం. నెక్స్ట్ నెల నుండి 20,000 జీతం మీకు ఇస్తున్నాను, రాజకోట సంతకం చేయి, లెటర్ ఇచ్చేయాలి. ఆమె కంపెనీ నుంచి తీసేసినట్టు లెటర్ ఇచ్చిన లెటర్ ఆమె చింపేసి మళ్ళీ లెటర్ మళ్ళీ ఇచ్చి, ఇంకా అంతేకాదు నీకు మెడికల్ ఖర్చు మేము ఇస్తాం, నీ అనారోగ్యం అయితే మాకు రాసి అని ఆమె చెప్పి ఆమె ఖర్చు అంతా వాళ్ళు పెట్టుకుంటానికి ఇప్పుడు కంపెనీ సిద్ధమైంది. ఎట్లుంటుంది ఇక దేవుడి సన్నిధిలో దీవించబడటం ఎలా ఉన్నది? తెలియని కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దీవించబడతారు. ఆమె ఏం చేసింది? మొన్నటి రోజు దేవుని సన్నిధిలో ప్రోగ్రాం పెట్టాం. గతించిన మన ఈస్టర్ రోజు 2 వ్యక్తులు ముందుకు వచ్చారు. దాదాపుగా లేదంటే ఒక 25-30,000 ఖర్చు సంఘానికి. నా జేబులకి వెళ్ళే 1 రూపీస్ కాయిన్ కూడా పోలేదు. వాళ్ళిద్దరే నిలబడ్డారు, ఈమె ఇంకొక బ్రదర్. అంటే దీనికి కావలసినది వాక్యానుసారంగా నడవాలి. నేను పొందేది అదే, మీరు పొందుకోవాలి. కొర్నేలు ఏం చేశాడు? దాన ధర్మాలు ఎందుకు చేశాడు? నేను ఆస్తికరుడు కావాలని కాదు, దేవుని దృష్టిలో నేను మంచిగా ఉండాలి. నువ్వు మంచిగా పని చేస్తే నేను ఉపవాసం ఉంచడు. నువ్వు మంచి భక్తిరాలుగా ఉంటే నీకు అనారోగ్యాన్ని ఎప్పుడు ఇవ్వడు. నీ కుటుంబం ఎప్పుడు ఆశతో ఉంటే సంతోషాన్ని ఇస్తాడు. దేవుని వాక్యానుసారంగా నిలబడాలి. కొర్నేలు చేసినది ప్రజలు చూసినా ఆయన భక్తిపరుడిగా కనిపించలేదు ప్రజలకు. నమ్మకంగా ఆ శిష్టుడు చేసి ఏమన్నా తెలుసా? ఒక్క మాట కూడా టేసి మీద వెళ్ళకూడదన్నయ్య నా కొరకు నమ్మది. హల్లెలూయా. నేను ఇక్కడ చెప్తున్నా కానీ నువ్వు దేవునికి లోబడలేవు, నన్ను దేవుడు ఇవ్వమన్నాడు. నీతో మాట్లాడిన దేవుడు నాకు జాబునిచ్చాడు, నేను నమ్ముతాను. కానీ నేను ఇచ్చింది అక్కడ కనిపించకూడదు, నా పేరు అక్కడ రాకూడదు. ఎక్కడ రావాలా? దేవుడు రాజ్యంలో రావాలా. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా చేస్తే, ప్రోగ్రాం చేస్తే ఏమంటారు తెలుసా? నా పేరుతో ప్రార్థన చేయలేదు, నేను 5,000 పెట్టాను ప్రార్థన చేయలేదు, నేను 2,000 పెట్టాను ప్రార్థన చేయలేదు ఆ సేవకుడు. అది మన మనసులోకి రాకూడదు, మన జీవితంలోకి కూడా రావాలి. ఏం చేయాలి? ఇచ్చిన అయిపోయింది. ఎవరి అకౌంట్లో పడ్డది? అది నీ సేవింగ్లో పడ్డది. నీ సేవింగ్లో అది సేవింగ్ అకౌంట్ ఉండేది. సేవకుడికి ఇచ్చినవా? ఆయన ఏం చేస్తున్నది? ఆయన పనిష్మెంట్ ఇస్తాడు, అక్కడ నిలబెడతాడు. కట్కారులో నిలబెడతాడు, ఎక్కడ? జైల్లో. హల్లెలూయా. మమ్మల్ని నిలబెట్టాడు అక్కడనే. నేను భయపడతాను చాలా. ఎంత వస్తుందో అయ్యా, ఇది నాది కాదు, నీది. నన్ను బ్రతికిస్తున్నావు చాలా, అంతే. నాకు నేను దీన్ని కూడబెట్టుకుంటే నీ ప్రజలు నడిపిస్తే నేను బాగా రోజులు బ్రతకనిగా. నేను బ్రతికింది నీ కొరకై ఉండాలా, వాళ్ళు ఇచ్చింది నీ కొరకై ఉండాలా, కేవలం నీకు మహిమ రావాలా. 2 భార్య భర్తలు ముసలోళ్ళు ఒక్క మనిషిని కూడా పిలవకుండా 60 మందికి భోజనం చేసుకొని వచ్చారు. ఇంట్లో వాళ్ళ ఇంట్లో చేయగలుగుతాం. 10 మందికి భోజనం చేసడానికి మనం ఇక్కడ అడుగుతాం. భార్య భర్తలు 5 గంటలకు నా ప్రార్థన స్టార్ట్ అయింది, 5 గంటలకల్లా భోజనం స్టార్ట్ చేశారు, వంట చేశారు. 8 గంటలకు నా ప్రార్థన అయిపోయింది, 8 గంటలకు అయ్యా బండిని పంపించండి అన్నం తీసుకోవడానికి అంటారు. 60 మంది భోజనం. భార్య భర్తలు 2 అంటారు. దానికి ఖర్చు ఎంత అయిందంటే అడగద్దు అన్నారు. ముసలోళ్ళే పిచ్చిన డబ్బులతో బ్రతుకుతున్నారు. నేను చేయమన్నా వాళ్ళను. దేవుడు వారితో మాట్లాడాడు. ఏమైంది? ఆ బిడ్డకు
అనారోగ్యం కలిగింది. ఆ వయసులో కడుపులో గడ్డ ఊసలైపోయింది. అయ్యా ప్రార్థించాడు, దేవుడు కార్యం చేశాడు. ఆ కార్యం చూసి మీ దగ్గర దేవుడు ఉన్నాడయ్యా, మీ దగ్గర దేవుడు పని చేస్తుందయ్యా, మేమెందుకు చేయకూడదు అని వారు చేయగలిగారు. అంటే వాక్యానుసారంగా నడవాలంటే నా దగ్గర దేవుడు ఉన్నాడు, నేను దేవుడు కాదు, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. అది నమ్మి ఖచ్చితంగా మీరు నడిస్తే దేవుడు దీవిస్తాడు. మనకు పరలోకము కావాలా, పరలోక రాజ్యంలో మనకు ఆస్తి కావాలా, పరలోక రాజ్యంలో ధనం కావాలంటే ఏం చేయాలా? సేవింగ్ చేయాలి. సేవింగ్ బ్యాంకులో వేస్తే ఇది ఇక్కడి మట్టు, అక్కడి బ్యాంకులో ఉంటే అది స్థిరకాలమైన బ్యాంకు, అక్కడ ఎప్పుడు కూడా మోసము లేని బ్యాంకు. మన పిల్లలను మనం సరిచేసుకునే బ్యాంకు ఇక్కడ ఉంటే మనం రాగుండే బ్యాంక్ అక్కడ ఉన్నది. అది మనకు కావాలి. ఎందుకంటే కొర్నేలు ఎక్కడ సంపాదించాడు? పరలోకం కొరకు సంపాదించుకున్నాడు. అయ్యా నీ దాన ధర్మాలను నేను చూశానయ్యా, ఈ లోకమంతా పాపములో ఉన్నది, నిన్ను పిలుస్తున్నాడు దేవుడు అని. దేవుని దూత నీ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చిందమ్మా దూత? ఎప్పుడు వచ్చిందట? పగలు 3 గంటలకు. 3 గంటలకు దూతలు వస్తాయి. మీరు కూడా కనిపెట్టండి. నేను కనిపెడుతున్నాను, నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు కూడా మాట్లాడండి. 3 గంటల కంటే పగలు 3 గంటలకు మాట్లాడతాడు, రాత్రి 3 గంటలకే మాట్లాడతాడు దేవుడు. జ్ఞాపకం ఉంచుకోండి. రాత్రి 3 గంటల ప్రార్థన, 3 నుండి 5 గంటల దాకా ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే మీ భూమి మీద ఉండరు, భూమి మీద మీరు ఉండరు, మధ్యాకాశం నుండి ప్రార్థన చేస్తారు. మా అనుభవంలో మేము చూస్తున్నాము. రాత్రి అంతా దేవుడు అంటాడు, నిద్రపోతా లెమో. ఎవరు ఉన్నారు ఇట్లా? ఓయ్ నిద్రపోతా లెమో. ఎవరినన్నారు? వాక్యంలో రాయబడి ఉన్నది, యోనా. హల్లెలూయా. ఆ పేరు మనకు రాకూడదు. ఆ పేరు మనకు వస్తే ఇక మనం పరలోకంలో రాజ్యంలో జాగా లేదు. ఆయన రాజ్యంలో ఉండాలంటే కొన్నేళ్ళు లాంటి జీవితం జీవించి మనం ముందుకు సాగుదాం. జీవాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందమ్మా అందరికీ? ప్రార్థనలు చేయాలి, క్రమమైన ప్రార్థన. దేవునికి నమ్మకంగా ఉండండి. పిల్లలను మంచి భవిష్యత్తు ఇవ్వండి. మీ